హాయ్ అండి. నా పేరు సురేష్. ఇప్పుడైతే నేను నాగపట్నంలో ఉన్నాను. నాగపట్నంలో ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ చూసేసి ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్‌లో వీడియో అప్‌లోడ్ చేశాను. చూడనట్లయితే ఆ వీడియోని చూసేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ యొక్క నాగపట్నం గురించి ఈ యొక్క చరిత్ర ఏంటనేది మనము తెలుసుకుందాం. ఆల్రెడీ ఆ వీడియోలో అయితే చెప్దాం అనుకున్నాను. పూర్తిగా నేనైతే చెప్పలేకపోయాను. నిజంగా ఈ నాగపట్నం అనేది 2000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది. అంటే భారతదేశంలోనే ప్రముఖ పట్టణాల్లో ఇదొకటి కూడా ఉందన్నమాట. అంటే ఆ యొక్క చోళుల కాలంలో ఈ యొక్క నగరాన్ని ఇచ్చేలాగే నావెల్పట్నం కూడా అనేవాడంట. ఇది నావెల్పట్నం అంటే ఓడల నగరం. ఓడల నగరం అని కూడా ఈ యొక్క నాగపట్నాన్ని అయితే పిలిచేవాళ్ళు. నిజంగా దీనికి చోళుల ప్రాంతం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఆ టైంలోనే ఈ యొక్క ఆగ్నేయ పశ్చిమ ఏషియా కంట్రీలకి వెళ్ళి అన్నిటికీ ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా ఇక్కడ పడవల నుంచి జరిగేదంట. అలాంటి చరిత్ర కలిగినటువంటి ఈ పట్టణము నిజంగా చెప్పాలంటే ఈ యొక్క చోళుల కాలంలో చోళుల తర్వాత యొక్క పాండ్యన్ కొంతకాలం వచ్చేలాకే పాండ్యన్లు కూడా పరిపాలించారు. తర్వాత మధ్యయుగం 9, 12 శతాబ్దం యుగాల్లో చోళుల కాలం నాగపట్నం అపారమైన ప్రాముఖ్యత సంతరించడమే కాకుండా 16 శతాబ్దంలో పోర్చుగీస్ వారు కూడా ఈ యొక్క పట్టణాన్ని అయితే బాగానే పోర్చుగీస్ వారు కావచ్చు, బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, అలాగే ఈ యొక్క నాగపట్నాన్ని ప్రముఖమైనటువంటి పట్టణంగా ఎంచుకొని ఇక్కడ నుంచి చాలా ఈ యొక్క వాణిజ్య వ్యాపారాలు చేసేవాళ్ళు. ఒక విషయం చెప్పాలంటే ఇక్కడ తిరుచినాపల్లిలో ఒక జీఓసి గోల్డెన్ రాక్ వర్క్షాప్ అనేది ఉండేది. ఈ యొక్క జీఓసి గోల్డెన్ ఒక చాలా పెద్ద వర్క్షాప్. ఈ వర్క్షాప్ కూడా రైల్వే వర్క్షాప్ అన్నమాట. ఇది కూడా చూడండి ఇదంతా కూడా మీరు చూస్తున్నంతా కూడా ఏరియా అనమాట. సముద్రం దగ్గర ఉన్నటువంటి ఏరియా అంతా కూడా మీరు చూడొచ్చు. ఇవన్నీ కూడా ఈ కాలువలో గుండానే మనకి అక్కడ ఫిషింగ్ హార్బర్కి అయితే ఈ యొక్క బోట్లు అయితే వెళ్తుంటే ఫిషింగ్ చేపలు పట్టుకొని అక్కడికి వెళ్ళేసి అయితే అన్లోడ్ చేసి చాలా చాలా బాగుంది. చూస్తానికి అయితే చాలా అద్భుతంగా ఉంది. చూడటం అయితే మాత్రం నిజంగా మీరు ఎవరైనా రావాలన్నప్పుడు ఒకసారి చూడండి. ఈ యొక్క నాగపట్నం వచ్చినప్పుడు అంటే వేడంగిని వెళ్తూ ఉంటారు కదా, ఒకవేళ చూడాలనుకుంటే పక్కనే నాగపట్నం నుంచి అయితే 1.5 కిలోమీటర్ సర్వీస్ అటేలకి రూ. 20 తీసుకుంటాడు. మామూలుగా అయితే ఒక ఫ్రెష్ చేపలు కొనుక్కొని వెళ్ళాలి అనుకున్నా కూడా ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. అంటే అక్కడ ఇప్పుడు ఇటు వేళంగినిలో 4-5 డేస్ స్టే చేస్తూ ఉంటారు కామించి ఒకవేళ కావాలంటే ఇక్కడికి వచ్చి కూడా తీసుకోవచ్చు. చూస్తానికి మాత్రం సూపర్గా ఉంది, అద్భుతంగా ఉంది. మీకు చెప్తున్నాను కదా అక్కడ జీఓసి వర్క్షాప్ అంటే ఇక్కడ గోల్డెన్ వర్క్షాప్ ఉంది కదా, ఇది మొట్టమొదటి వచ్చి నాగపట్నంలో ఉంది. ఒక 3 years పాటు ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా అక్కడే ఉంది. అక్కడే కొన్నాళ్ళు తర్వాత ఇప్పుడు ఇది తృష్ణాపల్లికి అయితే మార్చడం జరిగింది అనమాట. నిజంగా నాగపట్నానికైతే ఆ యొక్క సముద్ర తీర ప్రాంతం ఉండటం వల్ల చాలా ప్రాముఖ్యంగా ఈ పట్టణాన్ని ఇప్పుడు చూస్తే ఏంటంటే అంత ఒక సాధారణమైనటువంటి పట్టణం కూడా కాదు, ఒక ఊరు అంతే. జస్ట్ ఏంటంటే ఒక పట్టణం కూడా దాన్ని మనం చేయలేము. ఎందుకంటే చాలా మందికి ఈ యొక్క వేళంగిని ఉండటం వల్లే ఈ యొక్క నాగపట్నానికి ఒక చాలా మందికి తెలిసిందనమాట. నాగపట్నంకి వేళంగిని లేకపోతే అసలు నాగపట్నం అనేది దాదాపు ఎవరికి తెలియకపోవచ్చు. ఏం చెప్పాలంటే నా వేళంగిని సైడ్ పక్కన ఉండడం వల్ల మన తెలుగు వారు అనేకులు కూడా క్రిస్టియన్స్ అనేకులు ఇక్కడ పట్టణాన్ని వేళంగిని సందర్శిస్తూ ఉంటారు కామించి. ఎందుకంటే కంపల్సరీగా నాగపట్నం దిగాల, ఏదైనా కానీ నాగపట్నం దిగే వేళంగినికి వెళ్ళాలి కామించి. బహుశా అందువల్లే నాగపట్నం అనేది అనేకులకు కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం వచ్చేలాగే ఈ యొక్క బోట్లు తయారు చేసే దగ్గరికి అయితే వచ్చాము. చూద్దాం ఒకసారి. ఇదంతా కూడా బోట్లు తయారు చేస్తూ ఉన్నారు. ఇక్కడైతే తాగేసి పడిపోయి కింద పడిపోయాడు ఒక ఆయన. చూడండి ఇవన్నీ కూడా నిజంగా నేను అనుకున్నాను ఒకవేళ పాత వాటికి పెయింటింగ్ ఏమైనా వేస్తారు ఏమో అనుకున్నాను, కానీ కాదంట. ఇవన్నీ కూడా కొత్తవి, న్యూగా మొత్తం అన్ని కూడా నిర్మిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా కొత్త బోట్లు అనమాట. ఇవన్నీ కూడా కడుతున్నారు. నేను ఈ రెండే అనుకున్నాను, మామూలుగా ఎన్నో జస్ట్ చిన్న అనుకున్నాను, కానీ ఇక్కడ చాలా బోట్లు కూడా నిర్మిస్తున్నారు. ఇదంతా కూడా పక్కనే దగ్గర నియర్ రైల్వే స్టేషన్కి ఒక 1/2 kilometer డిస్టెన్స్ అయితే ఉండిద్ది అనమాట. ట్రాక్కి ఇటు పక్క అటు పక్క వచ్చేలాకేమో ఇక్కడ 2 బీచ్లు కూడా అయితే అంత ప్రాముఖ్యత అయితే లేవు. చూడొచ్చు ఇదంతా కూడా నేను అక్కడ ఎందుకంటే అక్కడ ఉన్న ఆయన అడిగాను, ఇదేమన్నా పెయింటింగ్ వేస్తున్నారు ఏంది, పాత వాటికి అంటే కాదు, ఇవన్నీ కూడా కొత్తవి. ఇన్ని ముందర నన్ను అడిగాను అన్నమాట. ఇవన్నీ కొత్తవి అని అయితే చెప్పాడు. నాకైతే నిజంగా చూస్తానికైతే చాలా బాగా అనిపించింది. నిజంగా నాగపట్నంలో బోట్లు కూడా ఈ విధంగా కొత్తగా కడుతున్నారా అని అనిపించింది అనమాట. ఎందుకంటే నాకు తెలియదు. మామూలు నాగపట్నం అంటే జస్ట్ ఏంటంటే ఒక వెళుకు ఏంటంటే వేళంగిని ఫేమస్ కామించి నాగపట్నం గురించి ఎక్కువ ఎవరికి తెలియదు అనమాట. ఎందుకంటే అక్కడ మరి యొక్క తీర ప్రాంతం ఉంది, కాకపోతే హార్బర్ ఉన్న సంగతి బహుశా చాలా మంది తెలుసుందో తెలియకపోవచ్చు. ఈ విధంగా
ఓడలు ఇంతంత పెద్ద పెద్దవి. ఏం చిన్నవి కాదు, ఏవన్నా చిన్న పడవలు కాదు. ఇవి చూస్తుంటే చాలా చాలా పెద్దగుండయి. అటుకెళ్ళి చూస్తే తల పైకెత్తి చూడాల్సిందే మనం. అంత పెద్ద పెద్ద ఓడలు మరి ఇక్కడ కడుతున్నారు. ఒకటి కాదు, చాలా 10, 15 దాకా ఉండే వరుసనే. ఇదంతా కూడా వర్కర్స్ చాలా మంది ఉన్నారన్నమాట. చాలా ఈ యొక్క పడవలు అయితే నిర్మిస్తూ ఉన్నారు. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. సూపర్‌గా ఉంది. నిజంగా మా ఈ వీడియోలు ఇలాంటి వీడియోలు అంటే నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు వీడియోలు. నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి. ఒకవేళ మీకు ఏదన్నా ఒక ఇంట్రెస్టింగ్ ఇంకా అలాంటి మళ్ళీ వీడియోలు తెలుసుకోవాలనుకుంటే వీడియో మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది చూడండి ఎంత పెద్దగా ఉండే ఈ యొక్క వాడలు వచ్చే లైక్ ఇవన్నీ కూడా ఏంటంటే మరి ఈ యొక్క చేపల మత్స్యకారులకి వరకే అనుకుంటా బహుశా. చాలా పెద్దగా ఉంటాయి. వాళ్ళు మరి ఎంత కాస్ట్ ఉండిద్దో నాకైతే తెలియదు. కాస్ట్ కూడా బహుశా చాలా ఎక్కువగానే ఉండొచ్చు. ఎందుకంటే చాలా పెద్దగా ఉండయి. చూడండి ఒక మనిషి కింద కూర్చుంటే ఆ అర్హ వరకు ఉందిగా అంతవరకు వచ్చామంటే అంటే ఇద్దరు మనుషులు, ముగ్గురు మనుషులు అంతటువంటి పెద్ద పెద్దగా ఉండయి. బహుశా ఎందుకంటే ఓడలు, షిప్‌లు అంటే అవి ఇంకా పెద్దగా ఉంటాయి. కాకపోతే నాగపట్నం ఒకప్పుడు చోళుల కాలంలో ఓడల రేవుగా, ఓడల పట్టణంగా కాల్చినటువంటిది ఇప్పుడు ఎంత కనుమరుగైపోయినటువంటి ఈ పట్టణంలో ఇంకా నిజంగా మత్స్యకారులు వాళ్ళ యొక్క జీవనోపాధి కొరకై నిజంగా ఇలాంటి పెద్ద పెద్ద బోళ్ళు నిర్మించుకుంటూ చేపల వేటకి వెళ్తూ తెస్తూ ఉన్నారు. నిజంగా ఇది కూడా ఎందుకంటే పూర్వకాలం చరిత్ర అయినటువంటి పట్టణాలు అనేక ఉండొచ్చు. అందులో కూడా ఈ నాగపట్నం కాకపోతే ఏంటంటే ఈ యొక్క మన చరిత్రకు మనం చూసినట్లయితే ప్రధానమైనటువంటి ఆగ్నేయ ఆసియాలకైతే నిజంగా ఈ యొక్క పట్టణం నుంచి ఎక్కువగా ఎందుకంటే జరుగుతుండేది. ఎందుకంటే ట్రాన్స్పోర్టింగ్ అనేది ఇక్కడ నుంచి ఎక్కువగా జరిగేది. ఇప్పుడైతే చెన్నై క్యాపిటల్ చెన్నై ఉండడం వల్ల ఇక్కడ అక్కడికి తూత్తుకుడి ఈ రెండు మంచి ఇప్పుడైతే ప్రాముఖ్యమైనటువంటి ప్లేస్లు అయితే ఉన్నాయి తమిళనాడులో అయితే చెన్నై, తూత్తుకుడి అనమాట. చాలా బాగుంది. ఎవరైనా కానీ వచ్చినప్పుడు అయితే చూడాలనుకుంటే ఇక్కడ విధంగా కన్స్ట్రక్షన్ ఎలా కడుతున్నారు ఏంటి అనేది కూడా చూడవచ్చు అనమాట. ఇది వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి. నేను దగ్గరికి వచ్చేసాను పక్కనే, ఎందుకంటే వాక్ డిస్టెన్స్ ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఆటోకి వెళ్ళాను, వచ్చేటప్పుడు అయితే 2 కిలోమీటర్లు అయితే నడుచుకుంటూ వచ్చాను. కాకపోతే కొంచెం ఏంటంటే డిఫరెంట్ క్లైమేట్ అనమాట. దానివల్ల ఏంటంటే కొంచెం అలసటగా అనిపించింది. అయితే ఏదైనా కానీ మా వీడియోలు అయితే తప్పకుండా చూడండి. ఇదంతా రైల్వే స్టేషన్ అనమాట. నెక్స్ట్ అయితే బీచ్కి వెళ్దాం అనుకున్నాను. ఇక్కడ రెండు బీచ్లు అన్నారు. మరి బీచ్లు బాగుంటాయి లేదా తెలియదు. బాగుంటే ఒకవేళ బాగానే ఉంది వాళ్ళు చూడొచ్చు అనుకుంటే తప్పకుండా అయితే అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే బీచ్కి అయితే వెళ్తున్నాను. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.